హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. నేను మీతో చెప్పాను కదా, ఇప్పుడు మన మామిడికాయలు ఉన్నాయి, ఒక రెండు మామిడికాయలు వాటితో ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు చేసుకుని పికిల్ చేసుకుంటానని ఇప్పుడు అది తయారు చేస్తున్నాను. అది మేము ముందుకు ఇలాగే నేను చేసుకుంటూ చూపించడానికి వచ్చినానండి. ఈ పికిల్ కోసం ఇప్పుడు రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను కాబట్టి అందులోకి ముందు మనము మెంతులు ఆవ పొడి చేసుకోవాలి. అందుకని ఫస్ట్ అయితే ముందు మెంతులు ఆవ పొడి చేసేసుకుందాము. ఎందుకంటే కొంచెం అది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ మెంతుల పౌడర్ చేద్దాము. ఇప్పుడు ఈ పికిల్ కోసం మనం 1 స్పూన్ వరకు ఆవాలు తీసుకుంటున్నామండి. ఎంత ఎక్కువ కాయలు కాదు కదా, అందుకని 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ ఆవాలకి 1 స్పూన్ మెంతులు, ఇవి రెండు కలిపి మంచిగా వేయించుకోవాలి. మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా వేగేటట్టు చూసుకోవాలి. ఇలా మెంతులు అనేవి చిట్టుపట్లాడుతూ ఉండేటట్టు చూసుకొని ఇలా అయిన తర్వాత బంద్ చేసేసుకొని ఇంకా వీటిని మనము మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుంటాము. ఈ వేడి మీదకి ఇంకొంచెం ఇవి వేగుతాయి, అందుకని ఇలా ఉంచేసి 1 నిమిషము అప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ పికిల్ కోసం ఈ మ్యాంగోలు అనేవి కోసుకోవాలండి. ఈ మ్యాంగో పికిల్ కోసం ఇవి మనం అయితే పీల్ అయితే తీసుకోక్కర్లేదు, ఇట్లానే పెట్టుకోవాలి పచ్చడి అన్నది. ముక్కలు కూడా మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజు కోసుకోవాలి. ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది పికిల్కి. ఇప్పుడు 2 కాయలు మనం కోసేసుకున్నాక ఇన్ని ముక్కలు అయినాయి. ఇప్పుడు వీటిలోకి మనము మిక్సీ పట్టుకొని తీసుకొచ్చినామండి. ఇది ఆవాలు మెంతి పౌడరు. ఈ పౌడర్ అన్నది ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు. ఇది మామూలు ఇన్స్టెంట్ అని మామూలు ఉప్పు వేసేస్తున్నాను, ఇంకా కళ్ళ ఉప్పు ఏమి వేస్తలేదు, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఏమి నిలవ ఉండదు కదా, అందుకనేసి. అట్లనే కారం కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి, ఎందుకంటే పులుపు చాలా ఉన్నది కాయ, అందుకని ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను కారం అన్నది. ఇప్పుడు వీటిలన్నిటిని మనం మొత్తం కలిపేసుకోవాలి. ఈ కారం అన్నది మొత్తం ఈ ముక్కలకి అంతా పట్టేటట్టు ఒకసారి పైకి కిందకి కలుపుకున్నాము అంటే మొత్తం పైకి కిందకి కలిపినామంటే ఈ కారం అన్నది మొత్తం ఈ ముక్కలకి పట్టేస్తుంది. చూసారు కదా, మొత్తం ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారము ఈ ఆవుపొడి అనేది మొత్తం పట్టేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టినాక ఒకసారి మనం టేస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ చేసి కొంచెం అయినా ఉప్పు తగ్గింది అనిపిస్తే అప్పుడు మళ్ళీ పైన కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు దీనికి, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఏమి నిలవ ఉంటుంది కదా, అందుకని అప్పటికప్పుడు మళ్ళీ కలిపేసుకొని మన టేస్ట్ తగ్గట్టుగా చూసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పక్కన పెట్టి మనం దీనికి తాలింపు పెడదాము. తాలింపు కోసం నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి స్టవ్ మీద. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఓన్లీ ఆవాలు వేసుకోవాలంట. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తాము తాలింపుకి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు వేస్తున్నాము. చూసారా, ఆవాలు మంచిగా వేగుతున్నాయి ఇందులోని. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాము. అట్లే కొద్దిగా కరివేపాకు. స్టవ్ బంద్ చేసేసినాను. పోపు అనేది మంచిగా వేగిపోయింది కదా, అందుకని ఇప్పుడు ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసేసుకోవచ్చండి. ఇది నిలవ పచ్చడి కాదు కదా, అందుకని ఇందులో ఇలా వేసేసినా కూడా పచ్చడి అనేది ఏం పాడవదు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ ఇవి. ఇది మంచిగా కలిపేసుకోవడం అండి ఆయిల్లోకి.
ఈ ముక్కలన్నీ. ఇది ఒక్క రోజు ఆగి నెక్స్ట్ డే నుంచే తినేయచ్చు. ఒక్క రోజు అయితే ఆగాలి, ఎందుకంటే ఈ పులుపుకి మొత్తం అంతా ఇది మంచిగా ముక్క పట్టుకొని ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు మీకు నూనె సరిపోలేనట్టు కనిపిస్తుంది, కానీ రేపు చూస్తే కనుక మొత్తం అంతా పైకి తేలుతుందండి నూనె అన్నది. అందుకని ఒక్క రోజు ఆగిన తర్వాత ఈ పికిల్ అన్నది తింటే సరిపోతుంది. ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడండి. 10 నిమిషాల్లో అయిపోతుంది, కానీ 1 వీక్ 10 డేస్ కన్నా ఎక్కువ రోజులైతే నిలవ ఉండదు. మనం పెరుగన్నం వాటిలోకి ఇది నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది.